యాండోయ్ ఎలా ఉన్నారు? మీకేటండి బాబు మహారాజులు మా బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. మీ అందరి కోసం ఓ మంచి పెళ్లి కవర్ ఉట్టుకొచ్చానండి. ఓ పాలి ఆ చెవిలో పడేస్తారేటి? పెళ్లి ఎవరిదంటారా? మన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం అయిన చినమల్లం, అదేనండి గరూపాలెం గ్రామ కాపరస్తులైన శ్రీ బొక్క ఏడుకొండల గారు, వాళ్ళ ముద్దుడు తమ్ముడు శ్రీ బొక్క రాంబాబు గారు, శ్రీమతి లక్ష్మీరమణ దంపతున్నారు కదండి. వాళ్ళ ఏకైక అబ్బాయి శివకృష్ణ పెళ్ళండి. అబ్బాయిని చూసారా? మన్మధుల్లా ఉంటాయంటే నమ్మండి. అసలే మా ఓడికో సిగ్గెక్కువండి బాబు. పెళ్ళనేటప్పటికి ఓ సిగ్గుపడిపోతా ఫోటో తీయించుకున్నాడు. ఏదేమైనా పెళ్ళంటే మరి ఆ మాత్రం సిగ్గుండదా అండి? మాటల్లో పడే అమ్మాయి ఎవరో చెప్పలేదు కదూ. అమ్మాయిది ఎక్కడో కాదండి, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వంకతాళ చెరువు గ్రామ వాస్తవ్యులైన శ్రీ కుడుపూడి శ్రీనివాసరావు గారు, శ్రీమతి నాగమణి దంపతున్నారు కదండి. వాళ్ళ పెద్దమ్మాయి స్వాతితో పెళ్ళండి. అమ్మాయిని చూసారా? కొమ్మన బొమ్మలా ఉంటదండి. అమ్మాయిని చూడగానే మన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనపడుతుందండి బాబు. ఎందుకంటే అమ్మాయి పెంపకం అలాంటిదండి. ఏది ఏమైనా ఈ జంటను చూడాలేగానండి ఒకళ్ళ కోసం ఒకళ్ళ పుట్టిన చిలకా గోరింకల్లా ఉంటారంటే నమ్మండి. ఇదిగో వీళ్ళిద్దరిని అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిగాను గాని పెళ్లి అయితే మాత్రం ఈ మే నెలలో 9వ తారీఖుని శుక్రవారం రాత్రి 7:13 ఇక పెళ్లి ఎక్కడంటారా? మన పెళ్లి కొడుకు గారి ఇంటికాడేనండి. అదేనండి బాబు, సినమల్లం గరూపాలెం పెనుగొండ మండలం అయిన పశ్చిమ గోదావరి జిల్లాలోనే. అలాగే ఇందు కూడా అదే రోజు సాయంత్రం 7 గంటల నుండి ఆ శుగ్రహం నందే అదే సినమల్లం గరూపాలలోనే నవగాయ పిండి వంటలో 4 కూరలతో పాటు వాళ్ళ ప్రేమ ఆప్యాతలు కూడా మనకు వడ్డిచ్చేస్తారండి. మరి బొక్కవారి విందంటే ఆ మాత్రం ఆడాడు ఉంటది కదండి. మరి మీకు ఎన్ని పనులున్నా అవన్నీ పక్కెట్టేసి మీ పిల్ల జల్లాన్ని తీసుకొచ్చి మన పిల్లడి మీద 2 అక్షంతలు వేసి మన స్ఫూర్తిగా ఆశ్రయించాలండి. మరి మర్చిపోకండి, తప్పకుండా రావాలండి. రాకపోతే బెంగెట్టేసుకుంటాం. ఉంటానండి. పెళ్లి పనులు చాలా దిగడిపోయి అవన్నీ సక్కెట్టుకోవాలి కదా. మరి అన్ని సక్కెట్టుకోవాలి కదా.